విజయవాడ పున్నమి ఘాట్లో కారు భీభత్సం ఘటన కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా అతి వేగంగా నడిపారని అడిగిన పబ్లిక్ ను కారుతో ఢీకొట్టిన నిందితులను నడి రోడ్డుపై నడిపించారు. భవానీపురం పోలీసులు నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోయారని, తమను ప్రశ్నించిన వారిని ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టారని పోలీసుల విచారణలో తేల్చారు. ఘటనలో 9 ఏళ్ల బాలుడికి సాక్షి టీవీ ప్రతినిధి నాగేంద్రతో పాటు 5గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కేసులో 4 నిందితులు అరెస్ట్ కాగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లుగా చెప్పారు. దీంట్లో 5 ముద్దాయిలకి కొండా యెహోవా పెద్ద శిక్ష, తర్వాత కొండా రమేష్ చిన్న శిక్ష, క్షత్రి వెంకట భార్గవ్ రామ్ సింగ్ ఇలియాస్ భార్గవ్ వీరల మహేష్లను అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ముందు రోజే ఈ కారు ఏదైతే కారు ఇతను వాడారో ఆ కారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద 307 కేసు మనం కట్టడం జరిగింది.